Hi friends, welcome to my YouTube channel. Observe the question. 18 square plus 20 square plus 22 square plus up to plus 36 square వరుస సరి సంఖ్యల వర్గముల మొత్తం ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మొదటి నుంచి కాకుండా 18 నుంచి మొదలై 36 వరకు ఉంది. మనకి వరుస సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం ఉంది. సిగ్మా n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం. అయితే సహజ సంఖ్యలతో పాటు సరి సహజ సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క వర్గముల మొత్తానికి సూత్రం వచ్చేసి 4 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది వరుసగా ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి సరి సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం. ఇందులో మనకి వరుసగా లేవు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? 18 నుంచి స్టార్ట్ అయినాయి. ఓకేనా? మరి ఇటువంటి సంఖ్యల యొక్క వర్గముల మొత్తాన్ని తెలుసుకోవడానికి మరి ఇందులోపల మనం గమనించినట్టయితే మొదట ఏం చేస్తున్నామంటే మొత్తం తెలుసుకుంటాం. 36 స్క్వేర్ వరకు ఉన్నటువంటి వర్గముల మొత్తాన్ని తెలుసుకుంటాం. అంటే సిగ్మా 36 స్క్వేర్ వరకు తెలుసుకుంటాం. తెలుసుకుని ఇందులో ఏం చేస్తున్నాం? సిగ్మా 16 స్క్వేర్ని మైనస్ చేస్తాం. మైనస్ చేసి మనకు కావాల్సినటువంటిది వస్తుంది. మరి ఇక్కడ 4 ఇంటూ మరి ఇక్కడ ఎన్ అంటే మనం ఇచ్చింది 2 ఇంటూ 18 రాస్తాం కాబట్టి 18 తీసుకోవడం జరుగుతుంది. సో 18 ఇంటూ n ప్లస్ 1 అంటే 19 ఇంటూ 2 ఇంటూ n అంటే 18 2 36 ప్లస్ 1 37/6. ఓకే. నెక్స్ట్ అలాగే దీనిలో మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా సరి సంఖ్యలే కాబట్టి ఇది కూడా మరి 16 వరకు అంటే 8 తీసుకుంటున్నాం. మరి 8 ప్లస్ 1 9 8 2 16 1 17/6. ఓకే. మరి ఇందులో కూడా మనం చూసినట్టయితే 3 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తున్నాం. 6 ఎక్కం 1 6 3 18. అలా ఇక్కడ గమనించినట్టయితే 2 3ల 2 4ల 3 1ల 3 3ల క్యాన్సిల్ చేస్తున్నాం. మిగిలినటువంటి దాన్ని గుణిస్తాం. సో 4 19 57 ఇంటూ 37. అలాగే 4 సో 4 12 12 ఇంటూ 17. ఓకే. సో ఇప్పుడు 4 ఇంటూ 57 ఇంటూ 37 2109. అలాగే 4 ఇంటూ 12 ఇంటూ 17 204. నెక్స్ట్ ఇది 4తో గుణిస్తే మరి 4 9 36 4 ఎక్కం 4 4 2 8 మైనస్ 4తో గుణిస్తే 4 4 16 4 2 8. మరి 8436 నుంచి 816ని మైనస్ చేద్దాం. సో మైనస్ చేసినట్టయితే 0 2 14 6 7 7620. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఈ విధంగా వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలతో పాటు వాటి యొక్క సరి సంఖ్యలు కూడా ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం. అలాగే వరుసగా ఇస్తూ మరి మొదటి నుంచి కాకుండా మధ్యలో నుంచి ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకుంటాం అంటే ఈ విధంగా మనం ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యను 36ను 2 ఇంటూ 18గా రాసుకుని n అనేది 18గా తీసుకుని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. దీనికి సూత్రం వచ్చేసి 2 ఇంటూ n హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మరి 4 ముందుకు రాసి మిగతాది అలాగే తీసుకుంటాం. ఓకే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.